Hi friends, welcome to our channel. ఈ వీడియోలో క్రిస్పీ ఇంకా జ్యూసీగా ఉండే నెత్తళ్ళ ఫిష్ ఫ్రైని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ నెత్తళ్ళ ఫిష్ ఫ్రైని ఇలా పచ్చిమిర్చితో పాటుగా తినండి. స్పైసీగా టేస్ట్ అయితే క్రంచీగా జ్యూసీగా ఎంతో సూపర్గా ఉంటాయి. వీటిని రైస్లోకి సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బౌల్లోకి మనం ముందుగా క్లీన్ చేసిన నెత్తళ్ళ ఫిష్ని ఒక 400 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వీటికి సరిపోయేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, అలాగే వెల్లుల్లి తురుము 1 టేబుల్ స్పూన్ వేయాలి. అల్లం పేస్ట్ కన్నా ఇలా అల్లం వెల్లుల్లిని తురిమి వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసి వేయాలి. అలాగే ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర కొంచెం వేయాలి. ఇంకా 1/2 స్లైస్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలపాలి. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ ఫిషెస్కి పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు వీటిని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేయాలి. ఇంకా మన ఛానల్లో చాలా ఫిష్ రెసిపీస్ ఉన్నాయి. ఛానల్ పేజ్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫిష్ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన ఫిషెస్ని సరి బాగా కలిపి ఇలా ఒక్కొక్కటి వేయాలి. వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ హై పెట్టాలి. ఫిషెస్ని ఇందులో వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఆగి ఫ్లేమ్ మీడియం పెట్టాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక రెమ్మ వేయాలి. కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్ ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని ఒకవైపు నుంచి మరోవైపు ఇలా జాగ్రత్తగా తిప్పాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. వీటిని ఇలా 2 సైడ్స్ తిప్పుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు వీటి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఫిషెస్ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఇలా ప్లేట్లోకి తీసేయాలి. ఇలాగే మిగతావన్నీ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా ఇంకా జ్యూసీగా ఉండే నెత్తళ్ళ ఫిష్ ఫ్రై రెడీ. ఈ నెత్తళ్ళ ఫిష్ ఫ్రైని వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని ఇలాగే తినేయచ్చు. మరి మీరు ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.